ప్రతి రైడ్ స్టార్టింగ్లో ఇలా ఒక ప్రాసెస్ చేస్తాం అనమాట. గుడి దగ్గరికి వెళ్ళి ఏం లేదు, జస్ట్ ఎ సైన్ ఆఫ్ పాజిటివ్నెస్ అంతే. ఇప్పుడే సేలం దాటి బ్రేక్ఫాస్ట్ ఆగాం ఇన్ దిస్ హోటల్. బ్రేక్ఫాస్ట్ తినేసి ఇప్పుడే టువర్డ్స్ కోయంబత్తూర్, మూవింగ్ టువర్డ్స్ కోయంబత్తూర్. నాగసేగాడు జాకెట్ వేసుకొని హీరోలా రెడీ అయ్యాడు. ఇక్కడ ఇంకొక వేస్ట్ గాడు ఒకటి ఉంటాడు. ఈ వేస్ట్ గాడు రాడు, అలా ఫోన్లు చేస్తాడు అంతే. మంచి స్టిక్కర్ రా అది. ఏం చెప్పండిరా కాంటెక్స్ట్ ఏంటంటే మా 10th క్లాస్ గ్రూప్ మొత్తంలో వాట్సాప్ గ్రూప్లో షణ్ముఖ్ గాడు నా ఐసై అని ట్యాగ్ చేసి తొందరగా పెళ్లి చేసుకోమా, బ్రేక్ ఇద్దాం అన్నాడు. అది దానికి మనోడు ఫీల్ అయిపోతున్నాడు. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ 300 kilometers ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద ట్రిప్ రూట్ అయిపోయింది. ఇంకా ఒక 60 kilometers కోయంబత్తూర్ ఫర్ లంచ్. 60 kilometers ఉంది కోయంబత్తూర్. చిన్నగా వెళ్తాం ఇక్కడ నుంచి. గూగుల్ ఎస్టిమేషన్ టైం ఏమో అరౌండ్ 5:30 రీచ్ అవుతాం అండి, బట్ డెఫినెట్లీ ఆ టైంకి రీచ్ అవ్వం. అరౌండ్ 7 ఆ టైంకి రీచ్ అవుతాం. సో యా, ప్రజెంట్ అయితే ఎవరో తెలీదు, బట్ అక్కడ ఆగి పెప్సీ బ్రేక్ తాగాం, పెప్సీ తీసుకున్నాం అంతే. అలా చిన్న మెకానిక్ షాప్ దగ్గర ఆగాం, ఎందుకంటే నాగసాయి గాడి బండి రియర్ బ్రేక్ హ్యాండ్ ఇచ్చింది. సో బండి జామ్ అయిపోయింది బ్రేక్. ఆ అన్న మెకానిక్ అన్న బ్రేక్ని పట్టుకుంటే కావాల్సిందని చెప్పి కొంచెంసేపు ఆగమన్నాడు. సో అలా ఆగాల్సి వచ్చింది. టైం బొక్క బేసికల్లీ. నాగసాయి గారి బండి అయిపోతే బ్రేక్ చూడకుండా అన్నిళ్ళు అలా ఆవిడతో సుల్లేస్తున్నాయి. 165 kilometers left. 7-8 is estimated time of arrival. KFC కోసం ఆగాం ఫ్రెండ్స్. నాగసాయి గారికి కాస్ట్లీ KFC కావాల్సి వచ్చింది. సో ఇక్కడ ఆగాం. ఫ్రాంక్గా చెప్పాలంటే కాస్ట్లీ అని ఏసీ కోసం ఆగాం. దోలు తిరిగిపోయింది ఫ్రెండ్స్ అంతా. అది ఏంటరా, అది స్టేట్ హైవే, వన్ వే, ఆపోజిట్లో వెహికల్స్ ఎదురుగా దోలు తీరిపోయిందమ్మా. 60 kilometers ఫీల్స్ లైక్ 150 kilometers అంతే కదా. ఎంత ఖర్చు పెట్టి KFC కొన్నా కూడా బైక్కి పార్కింగ్ లేదు ఇక్కడ. ఐఎమ్ సో పిటి. ఏంటది పిటి అంటే బాధ, వీళ్ళ గురించి బాధ. మన ఏంట్రా వీళ్ళ ఉద్దేశం ఏంటి? కార్లు కొనుక్కున్న వాళ్ళు వస్తారు ఈ రెస్టారెంట్కి, బైకుల్లో రారా? ఓకే, KFC వచ్చాక మాట్లాడదాం. బాగున్నావురా శాంతా క్లాస్ లాగా. మెరీ క్రిస్మస్ రా. ఏజ్ లేదు. వైట్ రెడ్ సరిపోయావు. ఇది రెడ్డేగా. ఏదో నీకు ఆల్మోస్ట్ ఒక 100 kilometers దూరంలో ఉన్నప్పుడు కొచ్చికి త్రిశూర్ లాగే ఒక స్నాప్ పెట్టాం నేను నాగసాయి గారు. స్నాప్ పెట్టి ఇవన్నీ ఏదో బండి స్నాప్ పెట్టాం. అప్పుడు మా కేరళ ఫ్రెండ్ త్రిశూర్లో ఒక గుడి ఉంటుంది, ఆ గుడి చూడు బాగుంటుంది అని చెప్పి షోద గుడి కాదు చూపిస్తాను ఉంటారు, రివ్యూ చేద్దాం. సో అలా అని ఒక 20-30 kilometers డైవర్షన్ తీసుకొని మరి ఆ గుడి చూడడానికి వచ్చాం. అది గుడో ఏంటో తెలీదు, చూడడానికి అయితే గుడిలాగే ఉంది. మరి ఇదేమో ఫైనల్లీ ఇంకొచ్చి నేను నైట్ అరౌండ్ 10 అయిపోయింది రూమ్ తీసుకొని రూమ్కి వచ్చేలోపు. కొచ్చి ఎంటర్ బాగానే కానీ కొచ్చి ఎంటర్ అయితే కానీ రూమ్కి రావడానికి పడిపోయింది. ట్రాఫిక్ బెంగళూరు ట్రాఫిక్ మళ్ళీ చూసామనిపించింది. అలా కష్టపడి ఏదో దేవుడు పంపించిన కరోనా అనేది బిడ్డలాగా ఒకటి రూమ్ చూపించాడు.
మేము బుక్ చేసుకున్న రూమ్ ఎవరికి ఇచ్చాడంట, సో వాడు ఇంకో రూమ్ చూపించాడు. అలా పడుకొని పొద్దున్నే లేచి టీ తాగుదాం వచ్చాం. ట్విస్ట్ ఏంటంటే టీ షాపుల కన్నా లాటరీ షాపులు ఎక్కువ ఉన్నాయి. పొద్దున్నే లాటరీ కొనుక్కుంటున్నారు వచ్చి. విషయం ఏంటంటే టీ షాప్కి వచ్చాన టీ కావాలని అడిగితే ఏంటి అన్నాడు. జింజర్ టీ అంటే పాలతో కావాలని అడుగుతున్నాడు. పాలతో కత్తికి చెప్తారు టీ. అండ్ ద టీ షాప్ ఇస్ దిస్. పక్కనే మన కేరళ బ్రదర్స్ ఉన్నారు. ప్రజెంట్ కొచ్చిలో ఉన్నాం. ఇక్కడ కొచ్చిలో మా రూమ్ చివరికి వస్తే ఇలా వి ఫౌండ్ ఏ ప్లేస్. అక్కడ చూస్తే ఇక్కడ ప్రతి చోట మెట్రో స్టేషన్స్ లాగా ఇలా ఇలా సిటీలో ఇలా మధ్యలో వాటర్తో ఇలా ఉన్నాయి చూసారా. అక్కడ అందరూ బ్యాగులు తగిలించుకొని బోట్లు ఎక్కుతున్నారు. మనం ఆఫీసులకి మెట్రోల్లో ఆటోల్లో వెళ్ళినట్టు వీళ్ళు బోట్లు వెళ్తారు అనమాట. ఎక్కడ ఎంతనా బాగుంది. అందులో ఎక్కారు ఇప్పుడు కొంతమంది బ్యాగులు వేసుకొని. సో ఇలా బోట్ వేసుకొని ఇలా వెళ్ళిపోతారు అనమాట వాళ్ళు. ఇదే పొద్దున్నే లేచి ఫ్రెష్ అయ్యి ఫోర్ట్కి వచ్చాం. ఫోర్ట్కి వస్తే బాగుంది, ప్రశాంతం, అంత అడవలేదు. యా ఐస్ క్రీమ్ అనుకొని తింటున్నాము. మా ఎదురుగా వ్యూ ఏంటో తెలుసా, చూపినా ఇది వ్యూ. అండ్ దిస్ ఇస్ ఫోర్ట్ కొచ్చి వే. కొచ్చిలో ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ఫిషింగ్ ఫాలో అవుతారు అనమాట. దాన్ని చైనీస్ ఫిషింగ్ నెట్స్ అంటారు. విధానం ప్రాసెస్. కొచ్చిలో జీవ్ టౌన్ అనేది కూడా ఫేమస్, సో అది కూడా చూసేసాం అనమాట. ఆన్ ద వే టు అలప్పి ఫ్రమ్ కొచ్చి. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ కూడా షెల్ రేంజ్లో బాగానే మెయింటైన్ చేస్తున్నట్రా. ఫస్ట్ టైం నేను ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ని ఈ రేంజ్లో చూడటం, యూరోపియన్ స్టైల్లో. జస్ట్ ఒక చిన్న కాఫీ బ్రేక్. కాఫీ అదిరింది. సో మాసే వాజ్ యువర్ డేరా? గుడ్, వెల్ స్పెంట్ అని చెప్పాలి. ఈ రోడ్డు ఒకటే ఉంటుంది భయ్యా, వేరే లెవెల్. ఫస్ట్ టైం నా జీవితంలో ఒక ఎన్హెచ్ అని కాదు, కేవలం 40 కిలోమీటర్స్కి బ్రేక్ తీసుకున్నాం. యూజువల్గా 100 కిలోమీటర్స్కి బ్రేక్ తీసుకుంటాం కదా. 40 కిలోమీటర్స్ ఫీల్స్ లైక్ 100. కాలు తీరిపోతుంది భయ్యా. పొరపాటున ఇంకెప్పుడు కన్యాకుమారి రావద్దు భయ్యా, కొంచెం టచ్ చేస్తూ. మధురై మీద ఎన్హెచ్ ఉంటుంది, ఎన్హెచ్ అది ఏందో, అదే ఎన్హెచ్ ఏందో, అది బాగుంటుంది. అది మనకి బెంగళూరుకి కూడా టచ్ అయ్యేది అదే. నేను కాఫీ తాగుతుంటే నాసిగడ్డు ఐస్ క్రీమ్ పెట్టాడు. కూల్ చల్లగా ఉంటుంది. ఎంత మాత్రం కేరళలో ఉండే అన్ని కోకోనట్ బిస్కెట్స్ ఉంటాయా? అమ్మ నిజమే నా బిస్కెట్స్ ఏం లేవు, అందుకే లాస్ట్కి హైడ్ అండ్ సీక్ తెచ్చుకున్నాం భయ్యా. ఎలా ఉందిరా నాసే? చాలా బాగుంది. ఏంటి ఎక్స్పెక్ట్, వేడివేడిగా క్లైమేట్, చాలా చల్లగా, లైమ్ సోడా, పక్కనే ఎగ్జిబిషన్, ఎదురుగా బీచ్, చేతిలో ఇది లైమ్ సోడా అన్నాడు కానీ బట్ మా ఊర్లో లైమ్ సోడా ఎలా ఉండదు. చాలా బాగుంది. చింపేసిందా? సూపర్గా బాగుంది. రియల్ నైస్. అరే నాసే ఎదురుగా సేమ్ టు సేమ్ రా. ఎవడు ఎనిమిలా? మా అన్న, ఎవడు? మా పెద్దన్న ఇంకొకటి ఉన్నాడు అల్క్, మా చిన్న అలా చికెన్ ఫ్రైడ్ రైస్ తిని ఐస్ క్రీమ్ కొనుక్కొని తినేసాం. ఇప్పుడు అది లేదు. అలా వచ్చి ఇలా బీచ్ ముందు కూర్చున్నాం. ఇప్పుడు అక్కడ అలలు వస్తాయి చూడండి, అప్పుడు కనిపిస్తుంది బీచ్. చీకట్లో కనిపించదు లేదంటే. ఇంట్రా ఇప్పుడు ఒక్కలు కూడా రాదు. ఒక్కలు కూడా రావట్లేదు రా నిజంగానే. ఇందాకేమో పెద్ద వచ్చినాయి. ఇంట్రెస్ట్ పోయింది.
హౌ డూ యూ ఫీల్ రమేష్, ఎలా ఉన్నావు? బాగుంది. కాకపోతే ఇంకా చల్లగా ఉన్నా బాగుంటది. మనకు ఆ బెంగళూరు క్లైమేట్ అలవాటు అయిపోయి యాక్చువల్లీ మీ థాట్ ఆఫ్ కొచ్చి కూడా బాగా చల్లగా ఉంటదని. అవును, అందుకే పొద్దున్న ఇద్దరం ఉడ్డీలు వేసుకుని ఎండలో. యాక్చువల్లీ రాంగ్ డెసిషన్. ఓకే, బట్ ఫుట్ వర్త్ ఇట్. పొద్దున జరిగిన ఒక చిన్న ఏంటిది అది, జూ టౌన్ కి జూ స్ట్రీట్ కి తేడా తెలియదు మాకు. అది తెలియక దానివల్ల కొచ్చి అంతా తిరిగేసాం. ఒక 30 కిలోమీటర్లు ఎక్స్ట్రా అయింది. ఖచ్చితంగా మనల్ని ఎవరిని అబ్జర్వ్ చేసి ఉంటే మాత్రం అనుకుని ఉంటారు, ఇద్దరు వచ్చారా ఆంధ్ర నుంచి, ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటారు వెళ్ళి. బండి ఎలా తోలేమంటే జీవితంలో నేను ఎప్పుడు సిటీలో ఆ రకంగా బండి తోలను. 100-120 తగ్గలేదు భయ. సిటీలో ట్రాఫిక్ లో అది కూడా వాళ్ళు ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటారు ఎవరైతే చూసారో. పక్కా ఏపీ వాళ్ళు వచ్చారంటే ఇంక పొద్దున, అందుకే నా నెంబర్ ప్లేట్ చూసి అడిగింది ఎక్కడి నుంచి వచ్చారు భయ్యా, అంత దూరం నుంచి. మార్నింగ్ బీచ్ మామూలుగా ఇంట్లో ఉంటే 8ంటికి కూడా లేకము మనకి. అరే చెప్పుల్లోకి వెళ్ళిపోయిందిరా ఫైనల్లీ. ఇంట్లో ఉంటే మామూలుగా 8 వరకు కూడా లేకము. అలాంటిది అది అప్పి వచ్చాం కదా, పొద్దున్న 6ంటికి లేసి అలా బీచ్లో వాకింగ్ వచ్చాం. చూస్తుంటే సన్ రైజ్ అక్కడ అవుతుంది. పైన సన్ విడిగా 8ంటికి కూడా నిద్రలాగాను మనం. హౌ డూ యూ ఫీల్? పొద్దున్న లేసి అలా చెప్పొస్తుంది. లేకపోతే ఇంకెప్పుడు ఫైటర్ లో ఎలా పెట్టాడు, లేస్తే నేను రానురా అన్నాడు. ఎప్పుడు లేపు పెట్టింది 5:30కి, లేచింది 6:30కి. నేను రానురా అన్నాడు. వెళ్ళి ఏం చూస్తాం సన్ రైజ్ అని చెప్పి రానున్నా. ఇప్పుడు అవుతుందిరా సన్ రైజ్. మంచిదే కదా, సండే చూపించరా. సో ఎల్ఎపిలో మాకు ఒక హోమ్ స్టే సెట్ అయింది కదా. హోమ్ స్టేలో ఉన్న టామ్ భయ్య అని ఉండే ఒక పెద్ద ఆయన మాకు బోట్ షికారా రైడ్ అరేంజ్ చేశారు. మొత్తం ఒక 2 hours ఉంటుంది నాకు తెలిసి. అక్కడే బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్నీ చేసేస్తాం అనమాట. చూడాలి ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్. ഇവിടെ പാത്രമുണ്ട്, ഒരു പ്ലേറ്റിംഗ് കൊണ്ടുവാ. ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాడు. అప్పం ఆర్డర్ చేసి అప్పం తినరా. ఎలా ఉంది భయ్ అప్పం? ఇంట్లో మా మమ్మీ దోశలు తెల్లగేస్తే నేను నిన్ననే ఉంటాను. నాకైతే పెద్ద సైజు ఇడ్లీలో ఉన్నాయి. ఇడ్లీకి దోశలకి క్రాస్. నాకైతే పరోటా. ఓకే, హౌస్ బోట్ లో ఉండేంత బడ్జెట్ లేదని డార్మ్ తీసుకున్నాం. ఆ డార్మ్ లో టామ్ భయ్య అని ఉంటాడు. టామ్ భయ్య నేను బోట్ షికారా చేస్తా అని చెప్పాడు. అది ఎడిసన్ కి చెప్పాడు. అది ఎడిసన్ కి చెప్పాడు. థామస్ ఎడిసన్ కి చెప్పాడు ఏమని, బోట్ షికారా అరేంజ్ చేయమని. చూస్తే ఇదేమో చిన్న బోటు, నేను కదిలితే కూడా కదిలిపోతుంది బోటు. సో అది సంగతి. బాగుంది భయ్య, అలపి బాగుంది. లైఫ్ స్టైల్ వీళ్ళు ఇది తీసుకో. కానీలే ఏదో అనుకుంటే హాయ్ చెప్పు. బెంగళూరులో లాగా ఇక్కడ కూడా వాటర్ సప్లై కాకపోతే ట్యాంకర్లో. Big island and a side and the rice field.
many flowers. Many. ఇప్పుడు కూడా అలాగే ఉంటుందా? And tour and the people coming, many people come. Now also like this only or no water now? Water actually, canal side, rice mill and this one. The water here and the building. ఫిష్ కర్రీ, సాంబార్. బాగుంది, బాగా వచ్చింది. మన టాంబయ్య స్టే, బ్యూటిఫుల్ హౌస్ వేర్ వి స్టేడ్. దిస్ ఇస్ అవర్ స్టే. అండ్ అక్కడ ఇనే వైట్ కట్ బనీన్లో ఉంది మన టాంబయ్య. ఈజ్ ద హూ అరేంజ్డ్ ఎవ్రీథింగ్. What is the timing then? I should 3. 3. It starts in the morning at like 8. ప్రెసెంట్ మనం వర్కాలో వచ్చేసాం. థ్యాంక్స్ టు దట్ హైవే మ్యాన్. ఏ హైవేరా బాబు అది. క్రేజీ పార్ట్ ఏంటి తెలుసా? నాకు ఫస్ట్ డే 550 కిలోమీటర్స్ కొట్టినా అసలు స్ట్రెస్ఫుల్ ఫీల్ అవ్వాల. కేవలం 120 కిలోమీటర్స్. దిస్ ఇస్ ఆఫ్టర్ ఆల్ 120. బ్యాక్ పెయిన్ అంతా వదిలేమో. వర్త్ అయిన విషయం ఒకటి చెప్పనా? ఎదురుగా సన్ను సెట్, అలా చూస్తే సన్సెట్ బీచ్, అలా చూస్తే పక్కన నా బండి, ఇలా పక్కనే క్లిఫ్, ఇలా సన్సెట్. వావ్. గుండెలో నిండా అని పాట పెడతాను బ్యాక్గ్రౌండ్. ఫీల్ అవ్వను కూడా. స్టార్ట్ ఫీల్ అవ్వు. చికెన్ ఏంట్రా హార్ట్ స్ట్రోక్ వచ్చిన పేషెంట్ లాగా. ఇప్పుడే వర్కలా రావడం జరిగింది. వర్కల క్లిఫ్ ఇందాక మనం యాక్చువల్లీ వర్కలా కాదు, దట్ ఈస్ క్లోజ్ టు వర్కలా. ఏంట్రా అది? Mantara beach. మన్కంతా బీచ్. మంతారా బీచ్. సో అక్కడ క్రేజీ సన్సెట్ చూసాను. అది కూడా ఫస్ట్ టైం నా లైఫ్ లో నా బైక్ తో పాటు సన్సెట్ చూసా. గుడ్. బట్ వర్కల్లో మాకు రూమ్ దొరకలేదు. సో ట్రావెలింగ్ బ్యాక్ టు తిరువనంతపురం ఆఫ్టర్ దిస్ మీల్. అండ్ రేపు పొద్దున ఏమవుతుంది అనేది నైట్ డిసైడ్ అవుతాం. యాక్చువల్లీ అయితే దర్శనానికి వెళ్ళాలి, బట్ 6ంటికి లేస్తాం కదా డౌట్ నాకు. సో బైక్ ఇక్కడెక్కడ వర్కాలలో ఏదో ఒక సెంటర్ లో ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉందని చెప్పి బైక్ ఇక్కడ పార్క్ చేసి లగేజ్ ఇక్కడ పెట్టేసి నేను నా ఆశగాడు ఈ షాప్ లో ఈ బుడ్డడే ఈ తమ్ముడే మనకి అది ఇచ్చాడు స్పేస్. ఈ స్పేస్ ఈ తమ్ముడిదే. ఆ తమ్ముడితో మాట్లాడి బైక్ లగేజ్ ఇక్కడ పెట్టేసి నడుచుకుంటూ వెళ్ళాం అనమాట. అది సంగతి. అందుకని ఎటు బైక్ పెట్టాం కదా అని నా ఆశగాడు ఆ తమ్ముడికి షర్బత్ బేరం వేస్తున్నాడు. మా పార్టీకి అలెప్పిట్టు వర్కల నుంచి తిరువనంతపురం వెళ్తున్నాం. టైం ఎంతరా? టైం 9:15. టైం అరౌండ్ 9:15 అంటరా. 9:10 అవుతుంది. రోడ్డు పక్కనే ఒక చర్చ్ కనిపించింది. ఓకే, చర్చ్ దగ్గర ఏంటబ్బా ప్రోగ్రామ్ జరుగుతుంది, ఏదన్నా దేవుడి ప్రవచనాలు జరుగుతున్నాయేమో అనుకున్నాం. చూస్తే పాటలు అవుతున్నాయి. ఆ పాటలు చూసారా ఎలా? దేవుడు గుడి ఏంది ఇది? దేవుడు గుడి కాదురా ప్రభు. అవన్నీ క్రేజీ పక్కన పెడితే ఇక్కడ ధ్వజస్తంభం చూసారా చర్చి ముందు? కేరళ ఏదైనా ప్రెసెంట్ ఇప్పుడే దర్శనం అయింది. మార్నింగ్ 10:10కి వెళ్ళాం లైన్లోకి. 12 అయిపోయింది దర్శనం అయిపోయేదానికి. ఎండ తగేసేస్తుంది. 2 గంటల లైన్లో బట్టలు చూపించబెట్టారు. అదే కొంచెం పర్లేదు అందరు బట్టలు ఇస్తా ఉన్నారు. నో ఇష్యూస్. ఐ మీన్ అదేలే. సో దిస్ ఈస్ ద టెంపుల్. ఇంకా పొద్దున్నే గుడిలో దర్శనం కొట్టుకొని అలా మంచిగా మీల్స్ భోజనం చేసి రెస్ట్ తీసుకొని కన్యాకుమారి స్టార్ట్ అయ్యాం. అరౌండ్ 110 కిలోమీటర్స్ ఉంది కన్యాకుమారి ఇక్కడి నుంచి. ప్లాన్ ఏంటంటే కన్యాకుమారిలో సన్ రైజ్ చూసి రేపు పొద్దున్నే మధురై వెళ్ళాలి. అది ప్లాన్. మళ్ళీ చూడాలి ఏమైతే. కన్యాకుమారిలో సన్ రైజ్ కోసం కస్టమర్స్
జనాలు కన్యాకుమారి అనుకుంటున్నారు లేకపోతే అది కాశీలాగే ఉంది, జనాలు ఎంతో పుణ్యం అది ఇది అనుకుంటూ. ఏదో గూగుల్ మ్యాప్స్లో ఎతికి ఒక అడ్డదారి పట్టాం సన్ రైజ్ చూడడానికి. యాక్చువల్లీ అక్కడ జనాలు అందరూ ఉన్నారు కదా, అది యాక్చువల్ సన్ రైజ్ పాయింట్ కన్యాకుమారిలో చూడడానికి. బట్ మేము గూగుల్ మ్యాప్స్లో చూసి ఏదో ఒక చిన్న ఐలాండ్ లాంటిది ఉంటే దాని మీదకి నడుస్తున్నాం. మేము వచ్చిన లొకేషన్ అయితే ఇదే. ప్రజెంట్ సన్ రైజ్ అయితే అయిపోయింది, చూడాలి నెక్స్ట్ ప్లాన్ ఏంటో. ప్రజెంట్ అయితే కన్యాకుమారి నుంచి ఒక 30 కిలోమీటర్స్ వచ్చాం. వీఆర్ థింకింగ్ టు స్కేప్ మదురై, ఎందుకంటే ఆ గుడి ఏదో రెనోవేషన్లో ఉందంట. వెళ్ళిన పెద్ద గుడి చూడడానికి ఏం లేదు, సో డైరెక్ట్ బెంగళూరు కొట్టేస్తున్నాం. అదే మన నాగసేగాడు. ఈ ఊర్లో ఏంది భయ్యా ఇన్ని విండో మిల్స్ ఉన్నాయి? ఈ ఊర్లో ఉన్న వాళ్ళకి బట్టలు తొందరగా ఆరిపోతాయి అనుకోండి. ప్రజెంట్ కన్యాకుమారి నుంచి రిటర్న్ స్టార్ట్ అయ్యే వాళ్ళ టైం ఎంతరా? ఇప్పుడు టైం ఎంత? 7:12 అయింది. మేము అరౌండ్ 12:45కి 11:45 స్టార్ట్ అయ్యాం. ఫస్ట్ 200 కిలోమీటర్స్ నాన్ స్టాప్ కొట్టేసాం, అంటే భోజనం చేయకుండా. సో ఇవాళ లంచ్ స్కిప్ అయిపోయింది. ఈవినింగ్ 4 o'clockకి లంచ్ లేదన్నాడు, సో లంచ్ క్యాన్సిల్. ఆల్మోస్ట్ 50 కిలోమీటర్స్ దూరంలో వచ్చాం సేలం. 100-120 మధ్యలో క్రూజ్ చేస్తూ ఉన్నాం. 12 hours జర్నీని ఆల్మోస్ట్ 10 hours కంప్లీట్ చేసే స్పీడ్కి వచ్చేసాం. సో వీటికి మ్యాండేటరీ గూగుల్. సో ఇక్కడి నుంచి కరెక్ట్ ఇంకొక 200 కిలోమీటర్స్ ఉంది. ఆ 200 కిలోమీటర్స్ ఒకటేమో డిన్నర్ బ్రేక్, ఇంకోటి మళ్ళీ నైట్ టీ బ్రేక్ పెట్టుకుంటే అయిపోయాయి. ట్రిప్ డన్. వెరీ నైస్ రా. హైవేలోనే ఏ అయితే మనం స్టార్టింగ్లో చూసామో దానికి ధీటుగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఏంటి 1 hourలో 100 కిలోమీటర్స్ ఏంటి, చాలా బాగున్నాయి. లైక్ వీ కేమ్ 100 కిలోమీటర్స్ ఇన్ 1 hour. 1 hour నాట్ స్పీడ్ కాదు, 100 కిలోమీటర్స్ కవర్ చేసాం 1 hourలో. రోడ్స్ అలా ఉన్నాయి, అంత కొత్తగా ఉంది. బటర్ స్మూత్. 135 హైయెస్ట్ స్పీడ్ నాకు టచ్ అయింది. 120. ఇంకా అలా 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 యాక్చువల్ ప్లాన్ చెప్పింది. ఇప్పుడు టైం 7 అయింది. గట్టికి కొడితే 10 o'clock రూమ్లో ఉంటాం. బట్ వీ డోంట్ వాంట్ టు గో ఇన్ టు ద రూమ్. సో వేస్ట్ అయిపోతుంది. Okay, finally after 15 hours of journey we are back from Kanyakumari. One successful ride with no problems, anything. Yeah, energy level 40% battery. It's a pretty good ride.